జూలై నెలలో మేషరాశి వారికి, ఉద్యోగస్తులకి, వృత్తిలో ఉన్న వారికి కొంచెం సవాలుగా అయితే ఉంటుంది. ఎక్కువగా ఎంత కష్టపడి పనిచేసినా కానీ సరైన గుర్తింపు రాలేదనే భావన కూడా ఉంటుంది. పై అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, పని భారం ఎక్కువగా ఉంటుంది, సహోద్యోగులతో చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి అయితే ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి విదేశీ లేదా దూర ప్రదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ పరంగా చూసుకుంటే పర్వాలేదు, సామాన్యంగా ఉంటుంది. బంధువులు రాకపోకలు బాగుంటాయి, కానీ మాట పట్టింపుల వల్ల కొన్ని అపార్థాలు గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాపార పరంగా చూసుకుంటే లాభ నష్టాలు అయితే సమానంగా ఉంటాయన్నమాట. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి, అమ్మకాలు పెరుగుతాయి, మంచి లాభాలు ఉంటాయి, కానీ ఊహించని ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. సిబ్బంది వల్ల సమస్యలు ఉంటాయి, ప్రభుత్వపరమైన ఆటంకాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారంలో ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే నిద్రలేమి ఉంటుంది, మానసిక ఆందోళన ఉంటుంది, పాదాలకు సంబంధించిన సమస్యలు కూడా కొంతమందికి ఇబ్బంది పెడతాయి, ఆకస్మిక అనారోగ్యాలు వస్తాయి, జ్వరం, గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, రక్త సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదాలు కూడా ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా, పెద్ద పెద్ద యంత్రాలతో పనిచేసే వాళ్ళైతే చాలా అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కొంతమందికి, అందరికీ కాదు, కొంతమందికి ఉంటుంది, అందుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు కూడా కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి సరైన ఆహారం తీసుకొని వ్యాయామం చేస్తూ ఉండండి. విద్యార్థులకైతే ఏకాగ్రత లోపించడం వలన సరిగ్గా చదవలేరు వీళ్ళు. చదువు మీద దృష్టి పోయి వేరే దాని మీద దృష్టి వస్తుంది. అందుకని కొంచెం దగ్గర పెట్టుకొని చదివితే వీళ్ళు పాస్ అయ్యే అవకాశం ఉంది.